ప్రేక్షకులందరికీ నమస్కారం. శంబాల నగరం ఈ మధ్య ఈ నగరం గురించి మనం చాలా వింటూనే ఉన్నాం. కల్కి సినిమాలో కూడా పర్టికులర్గా ఈ ప్లేస్ గురించి వాళ్ళు చూపించడం జరిగింది. నిజంగా మనం ఇప్పటివరకు తెలుసుకున్నది ఆ ప్లేస్ గురించి నిజమా అబద్ధమా, అక్కడ అసలు ఏముంది, అక్కడ అసలు వెళ్ళొచ్చా లేదా, అక్కడ మానవుడు బ్రతకగలడా లేదా, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శంబాల 360 సొల్యూషన్స్ డాక్టర్ ఆర్జే విశ్వక్సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, శంబాల నగరం మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యన బాగా వార్తల్లోకి వస్తుంది. కల్కి సినిమాలో కూడా చూపించారు. అక్కడికి ఒక్కసారన్నా వెళ్ళాలని చెప్పి చాలామంది ఈ మధ్యన వార్తలు అయితే వింటూ ఉన్నాం. ఏముంది అక్కడ విశిష్టత ఏంటి సార్? లైక్ ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం? నిజంగా అక్కడ వెళ్ళొచ్చా లేదా, మానవుడు అనేవి కూడా అక్కడికి వెళ్ళి సర్వే అవ్వగలడా లేదా, ఎలాంటి రహస్యాలు ఉన్నాయి పర్టికులర్గా ఆ ప్లేస్లో? శంబాల నగరం అనేది హిమాలయ పర్వతాల్లో దాగి ఉన్న ఒక హిడెన్ సిటీ. ఆ రహస్యాన్ని ఇప్పటి వరకు చాలామంది ఛేదిస్తున్నారు కానీ తెలుసుకోలేకపోతున్నారు. హిమాలయ పర్వతాల్లో ఈ శంబాల నగరంలో 12 అడుగులు ఎత్తు ఉండే వ్యక్తులు 5,000 సంవత్సరాలకు పైబడిన జీవిస్తూ ఉన్నారు. అటువంటి రహస్య ప్రదేశం. ఇటువంటి రహస్య ప్రదేశానికి మా గురువు గారు అయినటువంటి డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు, డాక్టర్ కల్లేపల్లి హరనాథరాజు గారు ఇద్దరు వెళ్ళొచ్చారండి. అమెరికాలో ఉంటారు. డాక్టర్ రమేష్ గారు ప్రపంచవ్యాప్తంగా 127 కంట్రీస్లో వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. స్వతహాగా తను అల్లోపతి డాక్టర్, క్వాంటమ్ ఫిజిక్స్లో మంచి నిష్ణాతులు అయినవారు. అయితే ఫిజికల్గా అక్కడికి వెళ్ళొచ్చారు. ఎప్పుడైతే మీరు శంబాల ప్రయాణం మొదలవుతుందో మీ లోపల జర్నీ అనేది ఇంటర్నల్ స్టార్ట్ అవుతుందండి. అక్కడికి వెళ్ళారు. చాలామంది హిమాలయ పర్వతాల్లో ఎక్కడుంది అని వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. హిమాలయ పర్వతాలు అనేవి మన భారతదేశంలో కానీ, నేపాల్ కానీ, టిబెట్ కానీ, చైనా కానీ, మంగోలియాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం అనుకుంటున్న శంబాల అనేది మంగోలియా నుంచి ఒక 900 కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే చైనా బార్డర్కి, మంగోలియాకి దగ్గరలో హిమాలయ పర్వతాల్లో ఈ శంబాల నగరం నిజంగా ఉంది. సో చాలామంది ఇది ఇండియాలోనే ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటికీ హిమాలయ పర్వతాల్లోనే ఉంటుంది. ఇది శంబాల నగరం మంగోలియా, చైనా బార్డర్లో ఉంటుంది. ఈ ప్రదేశానికి ఫిజికల్గా, భౌతికంగా మా గురువు గారు ఇద్దరు వెళ్ళొచ్చారండి. వాళ్ళ అనుభూతులు చెప్పారు. అది వింటుంటే మనం ఎప్పుడు వెళ్ళాలి అనే ఆతురత మనలో కూడా కలుగుతుంది. శంబాల నగరం గురించి మనకు వేదాల్లో కూడా రాస్తుందండి. వేదవ్యాసుడు ఏం చెప్పారంటే శంబాల నగరం అనేది 2,400 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీన్ని శంబాల అంటే షాంగ్రిలా అని కూడా అంటారు. దీన్ని రాజధాని కలాపాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. శంబాల నగరం అనేది మీరు చూడండి, దానికి అర్థం ఏమిటి? అసలు చాలామంది శంబాల అంటారు. శంబాల అంటే ఆనంద నిలయం. ఎవరైతే శంబాల నగరంలో అడుగు పెడతారో వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా జీవిస్తారు. అందుకోసమే అన్నారు ఆనందో బ్రహ్మ అనేది. మీరు ఎప్పుడైతే ఆనందంగా జీవిస్తారో మీ జీవితంలో ముక్తి లేక మోక్షం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శంబాల నగరం అనేది భౌతికంగా మన ఈ భూమి మీద ఉందండి. కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు, దానికి సాధన కావాలి. వాళ్ళు ఏం చెప్పారంటే మా గురువుగారు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత శంబాల నగరానికి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు దేహశుద్ధి ఉండాలండి. ఎవరు పడితే వాళ్లకు కనిపించదండి. గుర్తుపెట్టుకోండి, శంబాల నగరం అనేది భౌతికంగా మన కళ్ళతో మనం చూడలేము. ఎవరైతే సిద్ధి పొందుతారో, ఎవరైతే యోగాలో అత్యున్నత సాధన చేస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రమే దివ్య దృష్టితోనే చూడాలి. సో ఫిజికల్గా ప్లేస్ అనేది ఉంటుందా? అసలు ఫిజికల్గా ఆ ప్లేస్ ఉంది కానీ అందరికి కనిపించదు. ఎందుకంటే దీన్ని అలౌకిక శక్తులు కాపాడుతున్నాయి. ఎందుకంటే వేరే దేశం వాళ్ళు ఆ ప్లేస్ మీద దాడి చేస్తారని, దాని రహస్యాలు తెలుసుకుంటారని కొన్ని అలౌకిక శక్తులు, మనకు కంటికి కనిపించని శక్తులు ఆ ప్లేస్ని కాపాడుతూ ఉన్నాయి. 1930లో జర్మనీకి చెందిన హిట్లర్ దీన్ని తెలుసుకోవాలని అల్టిమాతులే అనే ఒక రహస్య టీంని పంపించాడండి. తెలుసుకోలేకపోయారు. కానీ 1931లో రష్యాకు చెందిన హెలీనా అనే ఒక ఆమె హిమాలయాలోకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. ఆమె కూడా చెప్పింది శంబాల ఉంది, అక్కడ 12 అడుగుల వ్యక్తులు ఉన్న మనుషులు జీవిస్తూ ఉన్నారు, 5,000 సంవత్సరాల్లో జీవిస్తున్న వ్యక్తులు కూడా నా కంటపడ్డారని తన బుక్లో తను రాసుకొచ్చింది. కాబట్టి అక్కడ ఉంది. ఎప్పుడైతే ఇటువంటి అలౌకిక శక్తులు దాన్ని కాపాడుతున్నాయో అది హ్యూమన్ కంటికి కనిపించదు. సార్, శంబాల నగరం గురించి మనం ప్రస్తావిస్తున్నాము. అయితే మనకి కల్కి మూవీలో కూడా అక్కడ చెప్తారు, కల్కి వస్తాడు, కలిని చంపేస్తాడు, అది శంబాల నగరంలోనూ జరుగుద్దని చెప్పి మూవీలో వాళ్ళు ప్రస్తావించారు. వాస్తవేనంటారు ఇదంతా?
ఇది నిజమే అండి. మనకు కలిపురాణంలో కూడా దీంట్లో రాసుందండి. ఎప్పుడైతే ప్రపంచ దేశాలు మొత్తము ఈ యుద్ధ నీతిని ఫాలో అవుతారో, ప్రపంచం మొత్తం అంతరించిపోయే టైంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వసుమిత్రకి, సుమతికి కలిని చంపడానికి కల్కి అవతారం రాబోతుంది. అంటే విష్ణు అవతారమైనటువంటి కల్కి అవతారం రాబోతుందని ఉందండి. శంబాల ప్రాంతం నుంచి ఒక 6 పటిష్టమైన రాజులు వస్తారు. వీళ్ళే మళ్ళీ ప్రపంచానికి దారి చూపిస్తారు. ఎందుకంటే మన గతంలో కూడా క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే ప్రపంచ దేశాలు అనాగరికంగా, ఆటవికంగా, ఎటువంటి జ్ఞానం లేని తరుణంలో మన భారతదేశంలో, అఖండ భారతంలో దివ్యజ్యోతి వెలిగింది. ఎందుకంటే మనమే అందరికీ జ్ఞానం చూయించాం. అందుకోసమే భారతదేశాన్ని అంటారు కర్మభూమి, జ్ఞానభూమి. కాబట్టి మన దేశం నుంచి అటువంటి వ్యక్తులు ఈ శంబాల ప్రాంతం నుంచే మళ్ళీ వస్తారు. 100% కలిని అంతం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు 5000 సంవత్సరాలు అన్నారు. ఆ ప్లేస్కి వెళ్తే మరణం అనేది ఇంక ఉండదంటారా? ఎస్. ఎందుకంటే ఒక వ్యక్తికి మరణం ఎందుకు సంభవిస్తుంది? మన బాడీలో ఉండే సెల్స్ రోజు రోజుకి వాటి యొక్క పనితీరు తగ్గించుకొని ఆ సెల్స్ అన్నీ చనిపోయిన తర్వాత మనిషికి మరణం అనేది సంభవిస్తుంది. మీరు ఎప్పుడైతే శంబాల ప్రాంతంలోకి అడుగు పెడతారో మీ సెల్స్ రోజు రోజుకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. వాటి యొక్క ఎనర్జీని పెంచుకుంటూ ఉంటాయి. సెల్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మీకు ఎప్పుడూ కూడా మరణంతో ఉండరు, అనారోగ్యం రాదు. మీకు సెల్స్ యాక్టివేట్ ఉన్నప్పుడు ఎనర్జీ వస్తుంది, చిరంజీవులుగా ఉంటారు. అందుకోసం మీరు చూడండి, మనకు వేదాల్లో చిట్ట చివరి స్థాయిలో పాండవులు వాళ్ళ అంటే ఏజ్ చివరి దశలో వచ్చేటప్పటికి వ్యాస మహర్షిని అడిగారు, మా జీవితంలో మేము ముక్తిని మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే తను అన్నది ఏంటంటే, ఇలాగా మీకు శంబాల అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని మీకు చేరుకోండి. ఎప్పుడైతే మీరు ఆ ప్రాంతంలో చేరుకుంటారో మీరు ముక్తి లేక మోక్షాన్ని పొందుతారని చెప్పారు. కానీ దాంట్లో కేవలం ధర్మరాజు మాత్రమే ఆ ప్రాంతానికి చేరుకున్నాడండి. ఎందుకంటే శంబాల ప్రాంతానికి చేరుకోవాలంటే మీలో దేహశుద్ధి ఉండాలి. దేహశుద్ధి అంటే ఫిజికల్ ఫిట్నెస్, ఎటువంటి అనారోగ్యం ఉండకూడదు. ఎప్పుడైతే మీరు ఫిట్గా ఉంటారో మీరు అక్కడ చేరుకోగలుగుతారు. -45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అటువంటి పరిస్థితులను మీరు తట్టుకోవాలంటే మీరు చాలా ఫిట్గా ఉండాలి, దేహశుద్ధి ఉండాలి. అదేవిధంగా వీటితో పాటు మానసిక శుద్ధి కూడా ఉండాలి, మెంటల్ కండిషన్ ఫిట్గా ఉండాలి, స్పిరిచువల్గా మీరు చాలా ఫిట్గా ఉండాలి. అంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అండ్ స్పిరిచువల్ ఫిట్నెస్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ధర్మరాజు ఒక్కడే శంబాలలో అడుగు పెట్టగలిగాడని వ్యాసుడు దాంట్లో రాశారు. అదేవిధంగా రామాయణంలో కూడా దీని గురించి ఉందండి. ఎందుకంటే విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుల్ని ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకువెళ్లే ముందు, వాళ్ళకు విద్యను ప్రసాదించే ముందు అక్కడ సిద్ధిని పొందుతారండి శంబాలలో. ఎప్పుడైతే సిద్ధిని పొందుతారో మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. అదేవిధంగా హనుమంతుడు సంజీవని తీసుకువెళ్ళేటప్పుడు కూడా హనుమంతుని ఎవరైతే పంపించారో ఆ డాక్టర్ తను కరెక్ట్గా చెప్పి పంపించారు, మీరు శంబాల ప్రాంతానికి వెళ్ళండి, శంబాల ప్రాంతంలో దివ్య ఔషధిని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, శంబాల నగరం ఎప్పుడు తళతళ మెరుస్తూ ఉంటుంది, శంబాల నగరం చుట్టూ 7 తామరాకులతో కూడిన ఒక పర్వతాలు ఉంటాయి, మధ్యలో శ్రీచక్రం ఉంటుంది, అక్కడ ఈ నగరం ఉంటుందని చెప్పి పంపించాడు. కాబట్టి శంబాల నగరంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి, ఎవరైనా వెళ్ళొచ్చండి. దలైలామా కఠోర సాధన చేయాలని చెప్పారు కదా 2 years వరకు. ఈ సాధన ఎలా నేర్చుకోవాలి, ఎవరు నేర్పిస్తారు? ఎప్పుడైనా దలైలామా కూడా అదే చెప్పారండి. ఎవరైతే శంబాల నగరాన్ని చూడాలని అనుకుంటారో ఇటువంటి వ్యక్తులు భౌతికంగా చూడలేరు. ఎవరైతే సిద్ధిని పొందుతారో, ఆధ్యాత్మిక సిద్ధి అంటే యోగా ద్వారా పొందొచ్చు. మీకు చెప్పాను కదా, డాక్టర్ సేగు రమేష్ గారు కూడా ఇటువంటి సాధనల్లో ప్రావీణ్యత పొందారు. పొందిన తర్వాతే తన స్టూడెంట్స్కి తను అక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరైనా వెళ్ళొచ్చండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మీరు మానసికంగా శుద్ధి ఉండాలి, శారీరకంగా శుద్ధి ఉండాలి, మెంటల్గా శుద్ధి అయి ఉన్న తర్వాత ఎవరైనా వెళ్ళొచ్చండి. మనసులో మీరు దృఢమైన సంకల్పం పెట్టుకోండి, శంబాల నగరానికి మేము వెళ్ళాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే అక్కడి నుంచి మీకు కాల్, యూనివర్సల్ కాల్ వస్తుందండి. ఎవరు పడితే వాళ్ళు శంబాల నగరానికి వెళ్ళరండి. నిజంగా మీరు శంబాల నగరానికి వెళ్ళాలని మీకు రాసి పెట్టి ఉంటే అమ్మవారే మీకు అక్కడి నుంచి కాల్ అనేది వస్తుంది. అలా మీరు ఎవరైనా శంబాల నగరానికి 360 సొల్యూషన్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంత పవిత్రమైన ప్రదేశం, యూనివర్సల్ ఎనర్జీ, హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ అక్కడ ఉందండి.
కాబట్టి ఇక్కడ ఉండే వ్యక్తులు ఎలా ఉంటారు, వీళ్ళ నమ్మకం ఏంటి అంటే అక్కడ భూతల స్వర్గం, అక్కడి నుంచి స్వర్గానికి దారి ఉంటుంది. ఇటువంటి వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయంటే ఈ భూమి మీద ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అక్కడ కూర్చొనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు టెలిపతి విధానం ద్వారా. ఇటువంటి రహస్య శక్తులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన శంబాల నగరం గురించి మనం తెలుసుకోవచ్చు శంబాల 369 సొల్యూషన్స్ ద్వారా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి లేదా ముక్తి లేక మోక్షాన్ని పొందాలనే కోరుకుంటారు. ఎవరైతే మీరు కూడా ఈ మార్గంలో ప్రయాణించి మీ స్పిరిచువల్ జర్నీని ప్రారంభించాలనుకుంటారో మిషన్ 2027లో శంబాల 360 సొల్యూషన్స్ అక్కడికి వెళ్ళబోతుంది. దీంట్లో మీరు కూడా భాగమై శంబాల 360 సొల్యూషన్స్ ద్వారా మీరు అక్కడికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శంబాల నగరం సినిమాల్లో చూసాను తప్ప డీటెయిల్డ్గా కళ్ళకు కట్టినట్టు ఈరోజు ఆ ప్రదేశం గురించి మాకు వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.